మీరు ఈ డ్రింక్‌ని తప్పకుండా ఇప్పుడే ట్రై చేయండి. వీట్ ఫ్లోర్ మిల్క్ షేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. వీడియో అసలు స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలన్నమాట. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు పాలు అనేది వేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత క్రమ్స్ ఏమీ లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ డ్రింక్ వచ్చేసి స్పెసిఫిక్గా ఫ్రూట్స్ అన్నీ కలిపి మిల్క్ షేక్ చేసుకున్న రానంత బలం వస్తుందన్నమాట. తప్పకుండా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మీ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగాల్సిన రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ముందు ఎలాంటి మిల్క్ షేక్ అయినా సరే పనికిరాదనమాట. ఇప్పుడు ఈ వీట్ ఫ్లోర్ అంతటిని పాలు వేసాం కదా, ఇప్పుడు చక్కగా మనం ఇలా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి ఇలా మనం ఉడికించుకుంటూ ఉండాలి. గోధుమ పిండి స్మెల్ అనేది రాకుండా మనం చక్కగా ఇలాగంటే ఆ మిల్క్ మొత్తం ఉడికిపోయేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఉడికించేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోవాలి. మీరు దగ్గరే ఉండి మిక్స్ చేసుకొని ఆ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటే చక్కగా ఉడికిపోయినట్టు. మీరు ఒకసారి కొద్దిగా టేస్ట్ చూసినట్లయితే గోధుమ స్మెల్ అనేది ఉండదు. చాలా చక్కగా ఉడికిపోతేనే మనకి షేక్ అనేది టేస్టబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకున్నాను. ఈ 2 బనానాస్ని చక్కగా ఒక మిక్సీ జార్లో నేను ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం మనం. ఇలాగా బనానా వేసుకున్న తర్వాత మీరు ఇంకెలాంటి ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోకూడదండి. బనానాతోనే చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. బనానా వేసేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా కూలింగ్ మిల్క్ వేస్తున్నాను. కాచి చల్లార్చుకున్న కూలింగ్ మిల్క్ అనమాట అవి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 కప్ వరకు మనం కొంచెం షుగర్ వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. కోవా టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ అన్నిటి కాంబినేషన్లో మీరు ఎలాంటి ఫ్రూట్స్ అనేది తీసుకోవద్దు, కేవలం ఇలాగే చేసుకోండి. డైట్ చేసేవాళ్ళు అలాగే పిల్లలు బనానా తీసుకోరు, గోధుమ పిండి తీసుకోరు. మనం ఎంత కష్టపడినా ఈజీగా చేయాల్సిన రెమెడీస్ ఎన్ని ఉన్నప్పటికీ జ్యూస్ టెక్స్చరే వేరు కదండి, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కాస్తంత నీళ్లు వేసుకొని మిక్సీ చేసేసుకొని ఇలా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడమే. ఈజీ అనమాట. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ కంటే ఎక్కువ కూడా టైం పట్టదు. మీరు ఇదే ప్రాసెస్ యాపిల్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నిజంగా టేస్ట్ అయితే మీకు ఎలాంటి వీట్ ఫ్లోర్ స్మెల్ అనేది రాదు. పిల్లలు ఇష్టంగా తినేస్తారు, తాగేస్తారనమాట.